సరే బ్రదర్. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి, మమ్మల్ని గడిచిన కాలం నుంచి మీ కృపలో భద్రపరిచి క్షేమకరమైన జీవితాన్ని మాకు దయచేసింది మీకు స్తోత్రాలు. ఈ జూమ్ క్లాస్లో మీ మాటలు వినటానికి, మీ సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఎందరైతే ఈ క్లాస్కి వచ్చినారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఆత్మీయంగా బలపడడానికి గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని ఆలోచించి చర్చించి గ్రంథానుసారంగా జీవించడానికి తగిన జ్ఞానం మాకు అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం. ఇదిగోనైనా మా సహోదరులు సురేష్ గారు ఎంతో ప్రయాసపడి మరి క్లాసులు నిర్వహిస్తున్నారు. వారి కుటుంబాన్ని దీవించండి, వారి సంఘాన్ని ఆశీర్వదించమని మేము ప్రతిలాడుతున్నాం ఆయన. ప్రతి ఒక్కరికి కూడా మీకు ఒక ఆశీర్వాదాలు ప్రార్థన దయచేయమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఒక పాట పాడుకున్నాము. ఆత్మస్వరూపి అనంతవాసి అనే పాట పాడు. ఆత్మస్వరూపి అనంతవాసి, అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ కీర్తి. ఆత్మస్వరూపి అనంతవాసి, అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ కీర్తి. నీ స్తుతుని బోలి నేను జీవింప, నిత్యత్వమందే నీ సంకల్పమాయే. నీ స్తుతుని బోలి నేను జీవింప, నిత్యత్వమందే నీ సంకల్పమాయే. నీ రూపమిచ్చి నన్ను నిర్మించితివి, అందుకే నేను పాడేదన్ నీ ఘననామ కీర్తిన్. నీ రూపమిచ్చి నన్ను నిర్మించితివి, అందుకే నేను పాడేదన్ నీ ఘననామ కీర్తిన్. ఆత్మస్వరూపి అనంతవాసి, అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ కీర్తి. నేను చెడిపడినప్పుడు నన్ను ఎడబాయక, నీ స్తుతుని పంపి వెదకి రక్షించితివి. నేను చెడిపడినప్పుడు నన్ను ఎడబాయక, నీ స్తుతుని పంపి వెదకి రక్షించితివి. నా ఎడల నీ ప్రేమ కృమ్మరించితివి, అందుకే నేను పాడేదన్ నీ ఘననామ కీర్తిన్. నా ఎడల నీ ప్రేమ కృమ్మరించితివి, అందుకే నేను పాడేదన్ నీ ఘననామ కీర్తిన్. ఆత్మస్వరూపి అనంతవాసి, అందుకో నా స్తుతి, సన్నుతింతు నీ కీర్తి. నీతి ఫలములు కలిగి నిన్ను ప్రచురింప, నీ రూపమర్చు శుద్ధాత్మ నాకిచ్చి. నీతి ఫలములు కలిగి నిన్ను ప్రచురింప, నీ రూపమున మార్చు శుద్ధాత్మ నాకిచ్చి. నీ రాజ్యవాసిగా యాజకునిగా చేసితివి,
అందుకే నేను పాడేదన్ నీ గణనామకీర్తిన్ నీ రాజ్యవాసిగా యాజకునిగా చేసితివి అందుకే నేను పాడేదన్ నీ గణనామకీర్తిన్ ఆత్మస్వరూపి అనంతవాసి అందుకో నా స్తుతి సన్నుతింతు నీ కీర్తి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసిన సహోదరులకి, పాట పాడిన సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికి నా వాయిస్ వినిపిస్తుంది కదండి? వినపడుతుంది బ్రదర్. ఓకే, సరే. ఒక 2 minutes లైన్ లో ఉండండి. యాక్చువల్లీ ఈ రోజు ఒక బ్రదర్ మనకి వాకింగ్ చెప్పాలి. ఆయనకి సడన్ గా ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది అన్నారు. సో అందుకోసమని ఇప్పుడు ఆ క్లాస్ నేనే తీసుకుంటా. యాక్చువల్లీ నేను ఒక మీటింగ్ లో ఉన్నాను. ఆ మీటింగ్ కి అంటే ఇక్కడ సంఘంలో బిజినెస్ మీటింగ్ అవుతుందన్నమాట. వాళ్ళు పర్మిషన్ తీసుకుని వచ్చా. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నామో గుర్తున్నదండి? పాపం నుండి విడుదల. పాపం నుండి విడుదల. పాపం నుండి విడుదలలో ఎవరైనా అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకొకరు ఎవరైనా మీకు అర్థమైనటువంటి ఒక పాయింట్ చెప్పండి ఆర్డర్ ప్రకారం. అంటే అందులో ఏమేమి చేస్తే పాపం నుండి విడుదల అవుతుంది అనడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. పాపం, ఆజ్ఞ అతిక్రమం పాపం. ఓకే, ఆజ్ఞ అతిక్రమించడం పాపం. మొత్తం 4 రకాల పాపాలు ఉంటాయండి. సకల దుర్నీతి పాపం. ఇంకొకరు చెప్పండి, ఇంకొకరు ఎవరైనా. మేలైనది తెలిసి చేయకపోవట పాపం. ఓకే, 3 చెప్పారు. ఇంకొకటి విశ్వాసం కానిది పాపం. సరే, ఈరోజు మనం అంటే లాస్ట్ వీక్ పాపం నుండి విడుదల గురించి చూసాం. విడుదలైన వారు దేవుని కుమారులు అవ్వాలి అంటే పాపం నుంచి విడుదల పొందాలంటే ఏమేమి చేయాలనే దాని గురించి ఆలోచించాం. ఈరోజు దేవుని కుమారులు అవ్వాలి అంటే ఏం చేయాలి, దేవుని కుమారుడు ఒకటి ఎట్లు అనే దాని గురించి మనం కొద్దిసేపు ఆలోచించేద్దాం. నోట్స్లు ఉన్నవారు నోట్స్లు రాసుకోండి. నేను తర్వాత క్లాస్ అయిన తర్వాత నేను మీకు గ్రూప్లో నోట్స్ పెట్టాను. ప్రస్తుతం మనం గమనించినట్లయితే దేవుడు మానవుల్ని తన కుమారులుగా ఉండుటకు సృజించాడు. అది దేవుని యొక్క సంకల్పంలో చెప్పడం జరిగింది. మానవ పట్ల దేవునికి ఉన్న సంకల్పం విషయంలో ఆ విషయాన్ని మనం స్టడీ చేసాం. నెక్స్ట్ మనం గమనించినట్లయితే మనం ఎలా దేవుని కుమారులు కాగలమో అనేది మనం ఆలోచన చేయాలి. అలాగే దేవుని వాక్యం నుండి కుమారులు ఎట్లు కాగలమో కూడా ఒకసారి ఆలోచిద్దాం. అంటే దేవుడికి కుమారులు అవడం కోసమే దేవుడు సమస్త మానవాళిని సృజించాడు. దేవుడు సృజించిన తర్వాత మానవులుగా ఉండడానికి, ఆయన కుమారులుగా ఉండడానికి దేవుడు సృజించిన తర్వాత మానవుడు ఆ స్థానం నుండి కోల్పోయాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మరలా మనం ఎలా దేవుని కుమారులు కాగలము అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. 2, దేవుని వాక్యం ద్వారా మనం కుమారులు ఎలాగా అవగలమో ఆలోచించేద్దాం. ఎందుకంటే వాక్యం ద్వారానే ఒక మనిషి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఆ వినడం వల్ల వారికి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా వారిలో మారు మనసు వస్తుంది. తర్వాత వారి పాపాలు ఒప్పుకొని
బాప్తిసం పొందుతారు. అసలు దేవుని కుమారులు అవ్వాలంటే ఏం చెయ్యాలి అనే దాని గురించి ఆలోచించాలి. అందులో ఏ పాయింట్ మనం గమనించినట్లయితే విశ్వాసం ద్వారా దేవుని కుమారులు కాగలం అనేది మనం గమనించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట, తన్ని అందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందున్న విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును అని ఉందండి. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారందరికీ అనగా తన నామమందు, అంటే యేసు ప్రభువు నామందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం అంటే ఆయన దేవుడు కుమారుడు అని నమ్మాలండి, ఆయన ఈ లోక రక్షకుడు అని నమ్మాలండి, ఆయన ద్వారానే ఒకరు తండ్రి దగ్గరికి చేరగలరు అని మనం నమ్మాలండి, ఆయన ద్వారానే పాప క్షమాపణ దొరుకుతుంది, ఆయన ద్వారానే నిత్య జీవాన్ని సంపాదించుకోగలం, ఆయన ద్వారానే మన పరిశుద్ధాత్మను సంపాదించుకోగలం, ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనం దేవుని కుమారులు అవ్వగలుగుతాము అనేటువంటి విశ్వాసం ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అనేటువంటి మాట రాయబడింది. సో మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉన్నదండి. లేదన్నయ్య, ఓకే ఓకే కదా, ఓకే డిస్టర్బెన్స్ ఉన్నదంటే మరి వేరే ఫ్లోర్కి వెళ్ళాలి. సరే, సో మనం గమనించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన నామాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలాగడానికి ఆయన అధికారం అనుగ్రహిస్తాడు అనేది మొదట మనం నమ్మాలి. ఇందులో 6 విషయాలను ఒకసారి మనం ఆలోచించేద్దాం. విశ్వాసం ద్వారా దేవుని కుమారులు కాగలం అనే దానికి ఒక 6 విషయాల్ని, ఒక 6 వచనాలని మనం ఆలోచన చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. మొదటి, విశ్వాసం అంటే ఏంటి అనేది మనకి అర్థం కావాలి. విశ్వాసం అంటే ఏమిటి అనే దానికి ఎవరైనా ఆన్సర్ చేయగలరా? విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటువంటి రుజువునై ఉన్నది. అంటే ఈ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. విశ్వాసం అనేది నిరీక్షపడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవు అనుటకు రుజువునై ఉన్నది అని అన్నారండి. అంటే మనకి ప్రాక్టికల్ గా అర్థం కావాలంటే, లేనిది అంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క, ప్రతి మనిషికి ఒక నిరీక్షణ అనేది ఉండాలి, దానికి ఒక నిజ స్వరూపం ఉన్నదని చూడాలి. ఇప్పుడు పరలోకం ఎవరైనా చూసారా? మనలో ఎవరైనా? మనం ఎవరు చూడలేదండి. పోనీ ఎవరైనా మన బంధువుల్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు కనుక మరలా తిరిగి వచ్చి పరలోకం ఇలా ఉంటుందని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. దాన్ని చూసిన వాళ్ళు, దాంట్లో నివసించిన వాళ్ళు, అక్కడి నుండి వచ్చిన వారు ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనకి మాత్రమే దాని గురించి తెలుసు మాట. సో నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవు అనుటకు రుజువునై ఉన్నది అంటున్నాడు. అంటే మనం పరలోకాన్ని చూడలేం, అది మన కంటికి కనిపించదు. ఎలా ఉంటుందో మనం ఊహించుకోగలం తప్ప అది కంటికి కనిపించింది, అది అదృశ్యమైనది. కానీ నేనేం చేస్తానంటే నేను దాన్ని నమ్ముతాను. ఫర్ ఎగ్జాంపుల్, గాలిని మనం చూడగలమా? చూడలేం. కానీ నేను దాన్ని ఫీల్ అవ్వగలను, దాని యొక్క స్పర్శని మనం ఫీల్ అవ్వగలం. దాని రంగు ఏంటి, దాని వాసన ఏంటి, అది ఏ ఆకారం ఉంటుందంటే ఎవరు చెప్పలేం. గాలి అనేది అదృశ్యమైనది, కానీ అది ఉన్నదా అంటే ఉన్నది మాట. అలాగే విశ్వాసం కూడా దేవుని యందు ఉంచాలండి. ఈ భూమి మీద ఎవడు దేవుని చూసిన వాడు లేడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్ప. మనం దేవుణ్ణి విశ్వసిస్తున్నాం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం విశ్వసిస్తున్నాం. మనం చనిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత మనము మహిమ శరీరాల ద్వారా మనం ఆయన చూడగలుగుతాం. ఆయన ఆత్మస్వరూపి అనేది మనం చూసాం. సో ఈ దేహంతోని, ఈ కళ్ళతోని మనం ఆయన్ని చూడలేము. విశ్వాసం అనే దానికి నిర్వచనం ఏంటంటే, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి అదొక రుజువుగా ఉన్నది అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అది మొదటి విషయం, విశ్వాసం అనే దానికి అర్థం. 2, దేవునికి విశ్వాసం ద్వారా దేవుని కుమారులు ఎలా కాగలుగుతాం అంటే, మొదట విశ్వాసం ఉండాలి. 2, ఆ విశ్వాసం ఎలా వస్తుంది అంటే వినుట ద్వారా మనకు విశ్వాసం కలుగుతుందండి.
ఆ విశ్వాసం అనేది ఎప్పుడు మనకి కలుగుతుంది అంటే, దాన్ని ఎప్పుడు మనం నమ్ముతాము అంటే, దాని నుండి మనం ఎప్పుడైతే అదృశ్యమై ఉన్నాయని నమ్ముతాము అంటే, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది అనేది మనం గమనించాలి. రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాట వల్ల కలుగును అంటున్నారండి. అంటే ఒక మనిషి విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే, విశ్వాసంగా మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలంటే ఎలా కలుగుతుందంటే, మొదట దాన్ని వినాలి, వినగలిగేటువంటి చెవులు ఉండాలి. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారు సువార్తల్లో మాట్లాడుతూ చెవులు వినవాడు వినుగాక అని అంటారండి. అంటే మనకి కొన్నిసార్లు చెవులు ఉంటాయి కానీ అన్నిటినీ మనం వినం. అమ్మ చాలా సార్లు ఏదో పని చేయండి అని చెప్తుంది, మనం పక్కనే ఉంటాం కానీ అన్నిసార్లు చెప్పినా ఆ మాట వినిపించుకోమాట. అలా వినాలి, ఆ వినిపించుకోవాలంటే ఏం చేయాలంటే మొదట మనం కాన్సన్ట్రేషన్ అనేది చెయ్యాలి. సో వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కూడా ఎలా కలుగుతుంది అంటే, ఏం వినాలంటే లోక సంబంధమైన విషయాలు లేదా వేరే వాళ్ళ విషయాల్లో కాకుండా క్రీస్తుని గూర్చినటువంటి మాట వల్ల కలుగును అంటున్నారు. అంటే ఎవరైతే క్రీస్తుని గురించి తెలుసుకుంటారో, క్రీస్తు యొక్క జీవితాన్ని వారు తెలుసుకుంటారో, వారి యొక్క జీవిత చరిత్రని వారు బోధకులు చెప్పడం ద్వారా కానీ, సువార్త ద్వారా కానీ, ఏదో ఒక రకంగా మీరు వాడే యూట్యూబో లేదా టెలిఫోనో ఏదో ఒక రకంగా చదివే లెటరో లేదో బైబిలో ఏదో ఒక పుస్తకమో, దాన్ని ఎవరైనా బోధించేటప్పుడు అది మనం విన్నప్పుడు, సో వినుట వలన ఏం జరుగుతుందంటే, మనకి క్రీస్తుని గురించిన మాట వలన ఆ విశ్వాసం అనేది ఏర్పడుతుందంట. ఆ విశ్వాసం యొక్క పునాది ఎవరు అంటే ప్రభు అయినటువంటి క్రీస్తుని గురించి. అంటే ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి, వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలగాలంటే ఏం వినాలి అని అంటే, ఆ నానా విధమైన మాటలు కాకుండా క్రీస్తుని గురించిన మాట వలన మనకి విశ్వాసం కలుగుతుంది అనేది మనం గమనించాలి. నాలుగో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే విశ్వాసులు దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చదివిన హెబ్రీయులకు రాసినటువంటి పత్రికే హెబ్రీ 11:6 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు అని ఉన్నాడనియో, తను వెతుకు వారికి ఫలం దయచేయవాడనియో నమ్మవలను కదా అంటున్నారని. అంటే విశ్వాసం అనేది వినడం ద్వారా, విశ్వాసం అంటే అర్థం నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. ఆ విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే, వాక్యం వినడం ద్వారా, అది కూడా క్రీస్తుని గురించి మాట వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆ విశ్వాసం కలిగిన వాళ్ళు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. ఒక మనిషి దేవునికి ఇష్టడుగా బ్రతకాలంటే ఆయనకి ఏముండాలంట? విశ్వాసం అనేది ప్రాథమికమైనది. సో విశ్వాసం, దేవుణ్ణి విశ్వసించకుండా, దేవుడు ఉన్నాడని నమ్మకుండా, నేను ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన నాకు జవాబిస్తాడనేటువంటి విశ్వాసం ఆయన లేకుండా, ఆయన వెతకకుండా ఏదో నామమాత్రపు నమ్మకం కనుక ఉంటే అది విశ్వాసం కాదండి. మనం చాలా మంది దేవుణ్ణి నమ్ముతున్నాం కానీ దేవుణ్ణి విశ్వసించడం లేదు. ఇక్కడ అంటున్న మాట మనం గమనించినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, మనం ఎవరో ఆయన చూడలేదు కానీ ఆయన ఉన్నాడు, ఈ సమస్త సృష్టిని ఆయన సృజించాడు, ఆయన తన ప్రియ కుమారుని ఈ భూమి మీదకు పంపించాడు, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి కోసం ఆయన సిలువ మరణం పొందాడు అనేటువంటి దాన్ని మనం నమ్మలేదు. దేవుడు ఉన్నాడనియో, దేవుని యొద్దకు వచ్చిన వాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతకు వారికి ఫలము దయచేయుననియో నమ్మవాలని కదా. ఎవరైతే తండ్రిని వెతుకుతారో లేదా దేవుని వెతుకుతారో లేదా ప్రభువుని యేసుక్రీస్తుని వారు వెతుకుతారో, వాళ్ళకు ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే, నేను ఏం అడుగుతానో నాకు ఆయన ఫలం దయచేస్తాడు. నేను ప్రార్థన చేస్తే, నేను దేవుని నమ్ముకుంటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే నాకు ఈ కష్టం నుంచి దేవుడు నన్ను కాపాడగలుగుతాడు, లేదా ఆ కష్టాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి నాకు ఇస్తాడు. నేను ఏదైనా కోరుకుంటా అది మనుషుల మీద ఆధారపడకుండా దేవుని యందు ఆధారపడితే దేవుడే నాకు
సమస్తం దయచేస్తాడు అనేటువంటి విశ్వాసం అనేది ఉండాలనేది మనం గమనించాలండి. సో వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినడం అనేది క్రీస్తు గురించిన మాట వలన మనం కలిగి ఉండాలి. 2 విశ్వాసులు దేవునికి ఇష్టలుగా ఉండగలరు. ఎవరైతే దేవుని పూర్తిగా విశ్వసిస్తారో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని ఎవరైతే విశ్వసిస్తారో వారు ఎలా బ్రతుకుతారంటే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారంట. అంతేకాకుండా యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే 19-20 వచనాలు మనం చూసుకున్నట్లయితే నమ్మకము ప్లస్ విధేయత ఈక్వల్ టు విశ్వాసము అనేది మనం గ్రహించాలి. ఈ 2 వచనాలు మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాకోబు 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఉన్నాడు అని చాలా మంది నమ్ముతున్నారంటండి. అది నమ్మడం మంచిదే కానీ కాకపోతే ఆ నమ్మకం ఎలాంటి నమ్మకం అంట, దెయ్యాలకు కూడా ఉంది దేవుడు ఉన్నాడని. అందుకే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు అవి భయపడి ప్రభు చెప్పిన వెంటనే అవి విడిచి వెళ్ళిపోయాను. కొన్ని దెయ్యాలు పందుల్లోకి దూరేయండి. సో దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాడనే విషయాలు నమ్మి అవి దేవునికి భయపడుతున్నాయంట, అవి వణుకుతున్నాయంట. 20వ వచనం మనం గమనించినట్లయితే వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా అని అడిగాడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 19-20 వచనాల్లో చూసుకున్నట్లయితే వ్యర్థుడా అంటే ఏదో జస్ట్ నమ్మకం ఉంటే సరిపోదు, నమ్మకం కాకుండా ఏముండాలంట, క్రియలేని విశ్వాసము నిష్ప్రయోజనమైనది అని మనం తెలుసుకోవాలి అంటున్నారండి. అందుకే అక్కడ కింద మాట్లాడుతూ అంటాడు, అబ్రహాము ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి అర్పించాడంట. ఏ విశ్వాసంతో ఇచ్చాడు, బలి అర్పించాడు అనేది ఆ కింద వివరిస్తాడు. అంటే ఆయనకున్న విశ్వాసం ఎలాంటిదంటే మనం గమనించినట్లయితే 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందెను. అంటే ఆయన యొక్క విశ్వాసం ఏం చేసిందంటే దేవుణ్ణి నమ్మాడు. నమ్మడమే కాకుండా ఆయన మాటకి విధేయత చూపించాడు. అంటే అక్కడ ఒక క్రియ చేశాడు మాట. ఆ క్రియ చేయడం ద్వారా ఆయన ఏమయ్యాడంటే ఇస్సాకుని బలి అర్పించడం ద్వారా ఆయన నీతిమంతుడిగా తీర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో నాకు విశ్వాసం ఉంది, నాకు నమ్మకం ఉంది అనే మాటలు కాకుండా క్రియలేనటువంటి విశ్వాసం కూడా మృతము అనేటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి. అందుకే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అనేది మనం చూడొచ్చండి. సో ఆయన ఏం చేశాడంటే తన సొంత కుమారుడినే బలిగా అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. సో విశ్వాసము అతని క్రియలతో కూడి 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు 2:22లో చూసుకున్నట్లయితే విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా అని అంటున్నాడు. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహిస్తున్నావు కదా అంటే నాకు విశ్వాసం ఉంది, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అనేటట్టుగా కాకుండా ఆ విశ్వాసాన్ని క్రియారూపంలో చూపించినప్పుడు ఆ విశ్వాసం ఏమవుతుందంటే మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది అనేది మనం గమనించాలి. 5వ పాయింట్. 6వ పాయింట్ దానికి ఉదాహరణ ఎవరంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. అంటే విశ్వాసానికి నిరీక్షణకి ఆధారం లేనటువంటి సమయంలో దేవుడు అబ్రహాముని తన సొంత ఊరిని, తన సొంత బంధువుల్ని అందరిని విడిచిపెట్టి వచ్చేసే అన్నాడండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు ఆయన, పిలవగానే వచ్చేసాడు. వచ్చిన తర్వాత అబ్రహాంకి చెప్పాడనమాట, ఇగో నీకు ఈ కనాను దేశాన్ని ఇస్తాను, నీకు అని అనలేదు, నీ తర్వాత సంతానం అన్నారు. కొన్ని ఇస్సాకు ఇచ్చాడా, ఇస్సాకు ఇవ్వలే. యాకోబుకి ఇచ్చాడా, యాకోబుకి ఇవ్వలే. 400 సంవత్సరాల తర్వాత ఆ భూమి నీకు వస్తుంది, నీ పిల్లలకు వస్తుంది అన్నారు. మామూలుగానే నాకు ఏదైనా ఇస్తాను అంటే నాకేమైనా వెళ్తే లాభం ఉంటదంటే మనం ఆ పని గురించి ఆలోచిస్తాం. అలా కాకుండా నాకు కాదు, నా పిల్లలకు కాదు, నాకు 4వ తరంలో మీకు మెచ్యూరిటీ వస్తుంది అంటే మనం ఎవరైనా పాలసీలు కడతామా? మనం కట్టమండి. కానీ అబ్రహాము దేవుడంటే ఎవరో తెలియనప్పుడు దేవుని మాటను విశ్వసించాడండి, బ్లైండ్ గా నమ్మాడు మాట.
నేను నమ్ముకున్న ఆ పిలిచిన పిలుపుకు లోబడ్డాడండి. ఆయన ఉన్నవాడు, ఆయన సమస్తం చేయగలిగిన వాడు, ఆయన మాట ఇచ్చాడంటే జరుగుతాది అనేటువంటి ఒక విశ్వాసంతో తన సొంత ఊరిని, తన సొంత గ్రామాన్ని, తన సొంత ప్రజలను కూడా వచ్చేసేటట్టుగా మనం చూస్తున్నాం. సో విశ్వాసం ద్వారా దేవుని కుమారులు మనం కాగలం. ఎందుకంటే దేవుని మాటకు లోబడడం ద్వారా మనం దేవుని కుమారులు కాగలము అనేది మనం గమనించాలి. 2, దేవుని ఆత్మ చేత నడిపింపబడడం ద్వారా కూడా మనం దేవుని కుమారులు అవ్వడానికి అవకాశం ఉన్నది. రెండో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే బి పాయింట్, దేవుని ఆత్మచే నడిపించబడుట ద్వారా మనం దేవుని కుమారులుగా కాగలం. రోమా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 వచనం ఎవరైనా చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అయ్యిందురు. ఇక్కడ ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు? మనిషి ఆత్మ గురించా? దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఎవరైతే ఉంటారో వారు నడిపింపబడతారు అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఈ పాయింట్ లో మనం గమనించినట్లయితే ఒక 5 వచనాలను మనం ఒకసారి ఆలోచించేద్దామండి. సో దేవుని ఆత్మ చేత నడిపించడం ద్వారా దేవుని కుమారులు అవుతాం. ఇప్పుడు ఆత్మను మనం ఎలా పొందాలి అంటే మన అందరికీ తెలిసినటువంటి వచనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. పేతురు అంటున్న మాట, మీరు మారు మనసు పొంది ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామాన మీరు బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతారు అంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది పరిశుద్ధాత్మ శక్తి వేరు, పరిశుద్ధాత్మ వరం వేరు. సో పరిశుద్ధాత్మ గురించి మనం స్టడీ చేసేటప్పుడు ఆ రెండిటికి ఉన్న వ్యత్యాసాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అపోస్తుల మీదకి వచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. బాప్తిసం పొందడం ద్వారా మనందరూ ఏం పొందుకుంటామంటే పరిశుద్ధాత్మ అనేటివి వరాన్ని మనం పొందుకుంటాం అనేది మనం గమనించాలి. రెండో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకున్నట్లయితే, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణను పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మేము మిమ్మలను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. అక్కడ ఫుట్ నోట్ లో నెంబర్ వేసి ఏమైనా ఉందా? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను, అంటే క్రీస్తే సత్యము, క్రీస్తే మార్గము, క్రీస్తే జీవము అని ఎవరైతే నమ్ముతారో, వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో వారిని ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన దేని నుండి? పాపపు ఆలోచనల నుండి, పాపపు స్వభావాన్ని నుండి, ఈ లోకంతో ఉన్నటువంటి సంబంధాన్ని నుండి మనల్ని పరిశుద్ధపరచబడి దేవుని కుమారులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థమంతులుగా పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు అనమాట. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. అక్కడ ఫుట్ నోట్ లో రాయబడి మాట ఏంటంటే ప్రథమ ఫలముగా అని కూర్చబడి ఉన్నది అని ఉంటదండి. సో
సో ఆయన ఏం చేశాడంటే ఆయన మనల్ని ఆది నుండి ఏర్పరచుకుని గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము అని అంటున్నాడండి. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మచేత నడిపించడం ద్వారా మనం కుమారులు అవుతాం. ఒకటి, మనం బాప్తీసం పొందడం ద్వారా పరిశుద్ధాత్మ వరం పొందుతున్నాం. పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మనల్ని పరిశుద్ధపరచడం. ఆ పరిశుద్ధపరచడం ద్వారా మనం దేవుని యొక్క కుమారులు అవుతాము అనేది గ్రహించాలి. మూడో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఏం చేశారంట? ఆయన మనకు ముద్ర వేసి మన హృదయాల్లో మనకు ఆత్మను సంచకరువుగా అనుగ్రహించాను. అంటే సంచకరువు అంటే అర్థం ఏంటండి? నెల్లూరు సైడ్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది సంచికరువు అనే వాళ్ళకి. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. అందరూ నెల్లూరు నుంచి వచ్చే ఆ ప్రాంతం నుంచి వచ్చిన తెలుగు వాళ్ళే కాబట్టి. టోకెన్ అడ్వాన్స్ అండి. సంచికరువు అంటే అర్థం టోకెన్ అడ్వాన్స్. అంటే ఈ పదాన్ని నెల్లూరు సైడ్ వాళ్ళే మాట్లాడతారు. అంటే దీన్ని బట్టి బైబిల్ తర్జుమా చేసిన వాళ్ళు నెల్లూరు వాళ్ళు మాట. సో వాళ్ళు అక్కడ మనం రాయబడిన మాట మనం గమనించినట్లయితే, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయాలలో మనకు ఆత్మను సంచకరుని అనుగ్రహించెను. అంటే మనలో నివసించి మనల్ని నడిపించేటట్టుగా పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. సో అలాగా మనం దేవుని కుమారులు అవుతున్నాం. దేవుని కుమారులు అయినప్పుడు మనం పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నాం. ఆ పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉన్నారు. 4వ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే, రోమా 9:15వ వచనం మనం చూసుకున్నాం. ఇందాక మనం 14వ వచనం చదివాం. 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమైన మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. సో పరిశుద్ధాత్మను ఎవరైతే కలిగి ఉన్నారో వారు దేవుణ్ణి ఏమని పిలుస్తారంట? అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నారంట. పితరుల యుగంలో వారు దేవుడికి పేరు పెట్టి పిలలేదని. ధర్మశాస్త్ర కాలంలో వచ్చేటప్పుడు కూడా అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అని పిలిచారు. దేవుడు మొట్టమొదటిసారి తన యొక్క నామాన్ని మోషేకి రివీల్ చేస్తాడని. తర్వాత మనం గమనించుకున్నట్లయితే క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు మన కోసం మరణించిన తర్వాత ఎవరైతే క్రీస్తు నామాన్ని బాప్తిసం పొందుతున్నామో, ఎవరైతే పరిశుద్ధాత్మ వరం పొందుతున్నామో అప్పుడు ఆ ఆత్మ గురించి చెప్తున్నాడు. అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. దాస్యపు ఆత్మ ఏంటంటే మనం దాసులుగా లేము. ఒక ఇంట్లో యజమాని ఉన్నాడు. ఆ ఇంట్లో పనివాడు ఏదైనా తప్పు చేస్తే వాడికి భయం ఉంటదండి. ఎందుకు? ఆ తండ్రి ఆ యొక్క యజమాని ఏం చేయొచ్చు? వాడి ఉద్యోగాన్ని తీసేయచ్చు, ఆయన పంపించేయచ్చు. అలా కాకుండా ఆయన ఏం చేశాడంటే, ఆయన మీకు దాస్యవాతను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అంటే ఒకరిని దత్తత తీసుకొని ఇంట్లో కొడుకుగా ఉండడం, కూతురుగా బ్రతకడం వేరు, ఆ ఇంట్లో పనివాడిగా పనిచేయడం వేరు. పనివాడికి ఎప్పుడు భయం ఉంటుంది తీసేస్తారని. అదే దత్తత తీసుకున్న వాడికి వాడు ధైర్యంగా ఉంటాడండి. వాడు ఆ తండ్రితో సహవాసం కలిగి ఉంటాడండి. పని వాళ్ళు వెళ్ళాలంటే, ఎవరినైనా కలవాలంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఉండాలండి. అదే కొడుక్కి కూతురికి తన తండ్రిని కలవాలంటే అపాయింట్మెంట్ అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడచ్చు. సో ఆ యాక్సెస్ అనేది ఉంటది. సో పరిశుద్ధాత్మ ద్వారా ఏమంటాడంటే, మీరేం దాస్యపు ఆత్మను ఏం పొందలేదు, మీరేం దాసులు కాదు. క్రీస్తు రక్తం ద్వారా మీరు ఏదో దాసుల్లాగా ఉండడానికి మీరు రాలేదు. మీరు దత్తపుత్రాత్మను పొందారంటే మీరు దేవుడు కుమారులై ఉన్నారు కాబట్టి మీరు దేవుణ్ణి అబ్బా తండ్రి అని మనం మొరపెట్టచ్చు, మన విన్నపాలు ఆయనకి తెలియజేయచ్చు, మన అవసరాలు ఆయనకి తెలియజేయచ్చు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో దేవుని ఆత్మ చేత నడిపించడం ద్వారా మనం దేవుని కుమారులుగా బ్రతుకుతామండి.
ఆత్మ ఏమేమి పనులు చేస్తదంటే, పరిశుద్ధాత్మలో మనం బాప్తీసం పొందినప్పుడు అది వరంగా మనకు వస్తది. 2 పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మనల్ని పరిశుద్ధపరుస్తది. 3 మనలో నివసించి మనల్ని నడిపిస్తూ ఉంటది. 4 మనల్ని దేవునికి దత్తత చేయుచున్నది. ఐదో విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే, ఆ కింద వచనాన్ని మనం చూసుకున్నట్లయితే 8వ అధ్యాయం 15, 16 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని అన్నారండి. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట? నువ్వు భయపడకు, నువ్వు అధైర్యపడకు, నువ్వు దాస్యాత్మ పొందలేదు, నువ్వు దేవుని కుమారుడువు, సాతాను నిన్ను శోధించాడనో, లేదా నువ్వేదో తప్పు చేసావనో, ఇంకా దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నన్ను కనికరించడం అనుకోవద్దు. తప్పిపోయిన కుమారుడు కథను మనం చూసుకున్నట్లయితే ఆ కథ యొక్క చూసుకున్నట్లయితే చిన్న కుమారుడు అనేక తప్పులు చేశాడండి. అనేక తప్పులు చేసిన దేవుడు ఆ తండ్రి ఏం చేశాడంటే, వాడు మారు మనసు పొంది వచ్చినప్పుడు ఆయన పరిగెత్తుకొని వెళ్ళి ఆయన్ని హత్తుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అది దేవునికి ఉన్నటువంటి గొప్పతనం. సో ఆత్మ గురించి ఏం చేస్తుందంటే, ఆత్మ మనతో చెప్పే పని ఏంటంటే, మనం దేవుని పిల్లలము అని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. అంటే నువ్వు ఏదైనా తప్పు చేయాలంటే, మనం ఏదైనా తప్పు శోధనలో వచ్చినప్పుడు మనల్ని హెచ్చరిస్తదండి. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి, ఇలా ఆలోచించకూడదు. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి, ఇటువంటి పనులు మనం చేయకూడదు, ఇటువంటి స్వభావం మనది కాదు అని చెప్పి మనకి ఎప్పటికప్పుడు అది ఏం చేస్తదంటే, మనకి గుర్తు చేస్తా ఉంటది, మనకి సాక్ష్యం ఇస్తా ఉంటది. అంటే చాలా మంది ఏమంటారంటే దీన్నే ఆత్మ విమర్శన అని అంటారు. వారు చేసిన దాన్ని ఒకసారి ఆత్మ విమర్శన చేసుకొని అంటారు. సో మనకి పరిశుద్ధాత్మ ఆ విధంగా సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూడాలి. అంటే దేవుని కుమారులు అవడం ఎలా అంటే, విశ్వాసం ద్వారా మనము వాక్యం వినడం ద్వారా, అది కూడా క్రీస్తు గురించిన వాక్యం వినడం ద్వారా విశ్వాసులుగా దేవునికి ఇష్టలుగా ఉండగలం. ఆ ఇష్టలుగా ఉన్నప్పుడు మనము క్రియారూపంలోని మనం ఏం చేయాలంటే ఆయనకు లోబడాలి. నేను దేవుని విశ్వసిస్తాను, నమ్ముతున్నాను అని కాదు, యాక్షన్ రూపంలో మనం ఏం చేయాలంటే బాప్తిసం పొందాలి. మన క్రియారూపకంగా దేవునికి మనం దత్తత అవ్వాలి. అలా పొందినప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుతున్నాము. ఆ పరిశుద్ధాత్మ మనలో మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు, మనల్లో నివసించి మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనల్ని దేవునికి దత్తత చేస్తాడు, మనం దేవుని పిల్లమని సాక్ష్యం ఇస్తాడు అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. సో 2 విషయాలు మనం గమనించాం. అలాగే 3వ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము సంతానం అవడం ద్వారా కూడా మనం దేవుని కుమారులం అవుతున్నామంట. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం మనం చూసుకున్నట్లయితే, గలతీ 3:29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, అంటే క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని అంటున్నారండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులకి ఒక గర్వం ఉన్నది. మేము అబ్రహాము సంతానము అని చాలా గర్వించేవారు అనమాట. యేసుక్రీస్తు వారు ఒకానొక సందర్భంలో ఆయన అన్న మాట ఏంటంటే, మీరు అబ్రహాము సంతానం అని మీరు గర్వపడకండి, దేవుడు తలుచుకుంటే రాళ్ల వలన కూడా ఆయనకి సంతానం కలుగు చేయగలడు అన్నారు. దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆయన పిలిచినప్పుడు నీకు ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులంత సంతానాన్ని ఇస్తానన్నాడండి. దాని యొక్క నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే, క్రీస్తు నామాన్న ఈ రోజు ఎవరెవరైతే బాప్తీసం పొందుతున్నారో వారందరూ కూడా ఏమవుతున్నారంటే అబ్రహాం యొక్క సంతానం అవుతారు. వాళ్ళలో ఫస్ట్ నెంబర్ 1 లో ఉన్నటువంటి రిలీజన్ ఏంటో తెలుసా మీకు? ప్రపంచం అంతట్లో నెంబర్ 1 రిలీజన్ ఏంటంటే క్రిస్టియానిటీ. నెంబర్ 2 ఇస్లాం వస్తుందండి. సో మనందరం కూడా ఎవరైతే క్రీస్తు నామాన బాప్తీసం పొంది ఆయన రాజ్యంలో చేర్చబడుతున్నామో, మనందరం కూడా ఏమవుతున్నామంటే అబ్రహాం యొక్క సంతానం అవుతున్నాము అన్నాడండి. అంటే భారతీయుల శరీర ప్రకారం కూడా అబ్రహాము సంతానం కాదు, మనం గమనించుకున్నట్లయితే మన అందరం. కానీ
బాప్తిసం పొందడం ద్వారా మనం ఎవరవుతున్నాం? అబ్రహాం సంతానం అవుతున్నాము అనేది మనం గ్రహించాలన్నమాట. సో ఇశ్రాయేలీలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సమరయుల్ని కానీ మిగతా అన్యులను చూసి వాళ్ళు గొప్పగా ఫీల్ అయ్యేవారు అన్నమాట. మేము అబ్రహాము సంతానం, వాగ్దానం చేయబడిన సంతానం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నారంటే, మీరు మాత్రం గర్వించడానికి లేదు, ఇగో క్రీస్తు ద్వారా ఎవరైతే అందరూ బాప్తిసం పొందారో వారందరూ కూడా మీతో సమానంగా వారు కూడా అబ్రహాం సంతానమే అని చెప్తున్నాడు అన్నమాట. తర్వాత రెండో విషయం మనం చూసుకున్నట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక రోమా 4వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూసుకున్నట్లయితే రోమా 4 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగాను నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. 18వ వచనం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఒక్క నిమిషం, కొంచెం డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు అబ్రహాం యొక్క అంటే మన అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రిగా ఉన్నాడు అనేది ఇక్కడ వివరిస్తూ ఉన్నాడండి. 17వ వచనం మనం చూసుకున్నట్లయితే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతను మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించుతానని రాయబడి ఉన్నది. ఇది ఎవరి గురించి రాయబడి ఉందంటే అబ్రహామును గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆయన విశ్వాసులకు ఎలా తండ్రి అయ్యాడు అనడానికి అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తను అనేక జన్మలకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం కనుక మీరు చదివితే విశ్వాస వీరుల గురించి చదువుకున్నట్లయితే అక్కడ అబ్రహాము ఇస్సాకు యాకోబు గురించి మాట్లాడుతూ వారందరూ కూడా పరదేశులుగా పరవాసులుగానే నివసించారంట. వాగ్దాన ఫలం కోసం ఎదురు చూస్తూ దాన్ని మేము పొందుతామనే విశ్వాసంతోనే వారు బ్రతికినట్టుగా మనం చూస్తున్నామట. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అంటే పరలోకం అంటే ఏంటో తెలియనప్పుడు, దేవుడు ఏంటో తెలియనప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో తెలియనప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని యందు నిరీక్షణ ఉంచాడు, దేవుని విశ్వసించాడు. కాబట్టి నీవు నా పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీకున్నటువంటి ఏకైక కుమారుడిని నా కోసం ప్రాణం అర్పించగలిగేటట్టుగా నువ్వు చేసినట్టు సాహసాన్ని బట్టి నిన్ను అనేక జన్మలకు తండ్రిగా చేస్తున్నాను అని ఆయన వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం గమనించినట్లయితే గలతీ 3:16 వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. సరే, మనం గమనించినట్లయితే 16లో జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానమునకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనెను. ఆ సంతానం ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ సంతానము అనేది మనం గమనించాలి. అంటే అబ్రహాము మనం గమనించినట్లయితే క్రీస్తు అబ్రహాము యొక్క సంతానము. ఆయనలో నుండి వచ్చినటువంటి ఆయన కుమారుల్లో నుంచి వచ్చినటువంటి యోధా గోత్రం ద్వారా ఆయన జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో క్రీస్తు ప్రభు కూడా అబ్రహాం యొక్క సంతానము. ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తున్నారో, క్రీస్తు నామాను వారు బాప్తిసం పొందుతున్నారో వారు కూడా ఏమవుతారంటే దేవుని కుమారులు అవుతారు. అబ్రహాంకి కూడా వారు కుమారులు అనబడతారు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నారన్నమాట.
తర్వాత విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే మనం క్రీస్తు సహోదరులు అవడం ద్వారా అబ్రహాము సంతానం కాగలం. ఎలాగా? బాప్తీసం ద్వారా. మనం బాప్తీసం ఎప్పుడైతే పొందుతున్నామో మనందరం కూడా క్రీస్తుకి సహోదరులు అవుతున్నాం. ఆయన జ్యేష్ఠ కుమారుడు అని ఎఫ్సీలు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. ఆయన జ్యేష్ఠ కుమారుడు అనే మాట రాయబడింది. అలాగే మనం చూసుకున్నట్లయితే క్రీస్తుతో పాటు దేవునికి వారసులము అని కూడా రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రికే 8వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, అలాగే ఇది ఇందులో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం మొదటి చదువుకున్నాం. మీరు క్రీస్తు సంబంధులైతే అంటే మీరు క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమే ఉండి వాగ్దానం ప్రకారం వారసులే అని మాట మనం చూసాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాలు కూడా ఇందాక మనం చదువుకున్నాం. ఆ వచనాల ప్రకారం కూడా మనందరం కూడా ఏమవుతున్నాం అంటే క్రీస్తుతో పాటు దేవుని వారసులు అవుతున్నాం అనేది గమనించాలండి. మనం చివరగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుని కుమారులు అవ్వాలంటే దేవుని కుమారులు అవడం కంటే ఇంక గొప్ప స్థితి ఏం లేదండి ఈ లోకంలో. అది మొదట మనం ఆలోచన చేయాలి. ఈ లోకంలో మనం ఇంజనీర్లు అవుతామా, డాక్టర్లు అవుతామా, లేదంటే నా పక్కన డిగ్రీలు వస్తాయా, పిహెచ్డీలు వస్తాయా, లేదా రెవరెండ్లు వస్తాయా, ఇవి కాదు మనం ఆలోచించాల్సింది. ఈ లోకంలో మనకి ఎంత పేరుంది, నా కులం ఏంటి, నా క్యాస్ట్ ఏంటి, మేము ఎలాంటి వాళ్ళం, ఏ రాజులు, ఇవన్నీ కాదు. ఒక మనిషి ఏం కలిగి ఉండాలంటే నేను దేవుని కుమారుడు అవడం కంటే అంతకంటే గొప్ప స్థితి ఏమీ లేదు అనేది మనం ఆలోచన చేయాలి. ఏ మతంలోనూ ఇలాంటి అవకాశం లేదు. దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటిది కేవలం క్రీస్తు ద్వారానే, క్రీస్తు రాజ్యంలో బాప్తిసం పొందిన వారికి మాత్రం ఈ ఆధిక్యత ఉంది. రెండోది మనం చూసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా దేవుని కుమారులం అని ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలండి. ఒకసారి దేవుని కుమారులు అయిన తర్వాత, బాప్తిసం ద్వారా అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే నేను దేవుని కుమారుని అని ఎప్పుడు మర్చిపోకూడదు. 3, దేవునికి మహిమ తెచ్చేటట్లుగానే ప్రతి ఒక్కడు బ్రతకాలి. ఎందుకంటే చాలా మంది ఊర్లో గాని పల్లెటూరులో గాని ఎవరైనా అనేమాట అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అని అంటారండి. వాళ్ళ నోటంటే వాళ్ళే నిజం చెప్తారు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అని అంటారు. అలా నమ్ముకున్నోళ్ళు అని మనం సాక్ష్యం పొందినప్పుడు మనం ఎలా ఉండాలంటే దేవునికి మహిమ తెచ్చేటట్టుగా మనం బ్రతుకుండాలి. అట్లా మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం మొదటి పాఠాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని కుమారుడు ఎట్లు అనే దాని గురించి మనం ఆలోచన చేసాం. అందులో విశ్వాసం ద్వారా కుమారులుగా ఎలాగ అవుతామో అనేది చూసాం. విశ్వాసం అంటే దాని అర్థం ఏంటి, దాని నిర్వచనం ఏంటో చూసాం. వినుడి ద్వారా విశ్వాసం ఎలా కలుగుతుంది, ఆ వినేది క్రీస్తుని గురించిన మాట అయి ఉండాలని గమనించాం. ఆ విశ్వాసులు దేవునికి ఇష్టలుగా ఎలా బ్రతకాలో మనం చూసాం. ఎవరైతే నమ్మి విధేయత చూపిస్తారో ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తారు. ఆ క్రియారూపంగా విశ్వాసం ఉండాలని చూసాం. 3, అబ్రహాము దేవుని నమ్మి విధేయత చూపించాడు. దానికి ఎగ్జాంపుల్ నిరీక్షణ లేని టైంలో ఆయన దేవుని మీద నిరీక్షించాడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అని మనం గ్రహించాం. అలాగే బి పాయింట్ లో మనం గమనించినట్లయితే దేవుని ఆత్మ చేత నడిపించి పెట్టడం ద్వారా మనం దేవుని కుమారులు అవుతాం. ఎలాగా? బాప్తిసం పొందడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుతున్నాం. ఆ పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మనల్ని పరిశుద్ధపరచడం, మనలో నివసించి మనల్ని నడిపించడం, మనం దేవునికి దత్తత చేయబడ్డాము అనే విషయాన్ని అది మనకి ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంటది. మనం దేవుని పిల్లలమని మన ఆత్మకి ఎల్లప్పుడూ సాక్ష్యం ఇస్తుంది అని చూసాం. అలా దేవుని కుమారులు అవడం ద్వారా మనం అబ్రహాము సంతానం కూడా అవుతాము అనేది కూడా మనం గమనించాలి. అంటే మనం భౌతికంగా చూసుకున్నట్లయితే మన అబ్రహాం సంతానం కాదు, కానీ క్రీస్తునందు ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు అబ్రహాం సంతానం. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. సో క్రీస్తు కూడా అబ్రహాం యొక్క సంతానం నుండే వచ్చినవాడు. మనం క్రీస్తు సహోదరులు అవుటకు ద్వారా అబ్రహాము సంతానం మనం కాగలం అనేది మనం విశ్వసించాలి. క్రీస్తుతో పాటు దేవునికి వారసులుగా బ్రతకగలం అనేది మనం ఆలోచన చేయాలండి. ఇది మొదటి పాఠంలో ఉన్నటువంటి అంశాలు. ఈ పాఠానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు సార్. ఓకే, లేవంటే
అలా అనుకుంటే మనం ఇంకొక పాఠానికి ఆలోచించేద్దాం. సో ఆ పాఠంలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఒక పాట పాడండి. తర్వాత రెండో లెసన్ మనం నేర్చుకుందాం. ఎవరైనా పాట పాడతారా ఒకరు? పాడతాను అన్నయ్య. స్టెల్లా పాడతాను. పాడమ్మా. ఉమ్. ఒక్క సెకండ్ అన్నయ్య. ఓకే. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, ప్రేమ మారదు. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, ప్రేమ మారదు. గర్భమున పుట్టిన మొదలు తల్లి ఒడిలో ఉన్నది మొదలు, గర్భమున పుట్టిన మొదలు తల్లి ఒడిలో ఉన్నది మొదలు, కడవరకు మోసే ప్రేమది, నోరార పిలిచే ప్రేమది, కడవరకు మోసే ప్రేమది, నోరార పిలిచే ప్రేమది. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, ప్రేమ మారదు. నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని, నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని, కడవరకు నిలిచే ప్రేమది, కలుషములు తుడిచే ప్రేమది, కడవరకు నిలిచే ప్రేమది, కలుషములు తుడిచే ప్రేమది. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు, ప్రేమ మారదు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మంచి పాట పాడావు. సో మనం గత వారంలో పాపం నుండి విడుదల అనేది చూసాం. దేవుని కుమారుడు అగుట ఎట్లు అని చూసాం. ఇప్పుడు మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఎలా తీర్చబడతాము అనే విషయాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయేటువంటి రెండో పాఠం ఏంటంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడితే ఎట్లా అనేది మనం చూడాలి. రోమీలకు రాసిన పత్రిక 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతను క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎవరైతే కాబట్టి నమ్మువారు ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుని ఎవరైతే నమ్ముతున్నారో ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, అంటే క్రీస్తు యొక్క స్వరక్తం ద్వారా ఎవరెవరైతే విమోచింపబడుతున్నారో క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా
ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అంటే మానవులు నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నారంటే ఉచితంగా తీర్చబడుతున్నారు. దానికోసం ఎలాంటి ఖర్చు ఏమీ ఉండడం లేదు. మీకు బాప్తీసం పొందాలి అంటే ఎవరైనా సరే మీకు బాప్తీసం పొందాలంటే ఒక 5,000 ఖర్చు అవుతుంది అని అంటే అది నిజమైన బాప్తీసం కాదన్నమాట. సో ఉచితంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. అది దేవుడు చేసేటువంటి క్రియ, ప్రవీణైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా జరిగేటువంటి క్రియ అని మనం దాన్ని గమనించాలి. 2, నీతిమంతులుగా అన్నప్పుడు పాపము చేయని వ్యక్తి అని మనం చూసుకోవాలండి. నీతిమంతులు అంటే అర్థం ఏంటంటే ఎన్నడూ పాపం చేయనటువంటి వ్యక్తి అని అతన్ని నీతిమంతుడు అని అంటారండి. నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఎన్నడూ పాపం చేయనటువంటి వ్యక్తి. భూమి మీద ఎన్నడూ పాపం చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆ భూమి మీద పాపం చేయని వ్యక్తి ఎవరు లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి కృపా మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉన్నాం. కానీ ఈ భూమి మీద పాపం చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. సో ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఎన్నడూ పాపం చేయని వ్యక్తిగా ఉండాలి. సో ఆ అర్హతని ఎవరిస్తున్నారంటే క్రీస్తు ద్వారా దాన్ని మనం పొందుతున్నాం. ఎలాగనేది మనం చూద్దాం. అంటే పాపులమైన మనలను దేవుడు పాపము చేయని వ్యక్తులుగా తీరుస్తున్నాడు అనేది మనం గమనించాలండి. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీరుస్తున్నాడు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే మనం ప్రభుని విశ్వసించినట్లయితే ఆయన మార్గాన్ని అంగీకరించినట్లయితే మనల్ని ఎట్లా మారుస్తున్నాడంటే పాపులమైన మనల్ని దేవుడు పాపము చేయని వ్యక్తులుగా తీర్చుచున్నాడు. అది ఎలా తీరుస్తున్నాడు అనేది మనం ఒకసారి పాఠంలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే 3 పాయింట్లు మనం గమనిద్దాం. ABC అని. అందులో ఏ పాయింట్ లో మనం చూసుకున్నట్లయితే నీతిమంతులుగా తీర్చవలసినటువంటి అవసరత ఏంటి అసలు? ఒక పాపిని నీతిమంతులుగా ఎందుకు తీర్చాలి? అలా ఆ పాపిగా ఉన్నవాడినే కుమారుడిగా తీసేసుకోవచ్చు కదా, ఆ పాప స్వభావాన్ని తీసేసుకోవచ్చు కదా అంటే దేవుడు అలా తీసుకోడండి. మనుషుల యొక్క అక్రమాలు కానీ మనుషుల యొక్క పాపాలు కానీ అవి దేవుడి నుంచి దూరం చేసేటువంటి స్థితి మాట. ఆయన కుమారులుగా ఉండాలంటే ఆయన చేసేటువంటి క్రియ ఏంటంటే ఆయనకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అలాంటి క్వాలిటీస్ లోనే ఆయన కుమారులు కూడా ఉండాలన్నమాట. సో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అనేది మనం చూడాలి. అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చవలసినటువంటి అవసరత ఎందుకున్నది అంటే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం మనం చూసుకున్నట్లయితే రోమా 3:26 మనం చూసుకున్నట్లయితే క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఏం చేశాడంట? మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనల్ని దేవుడు నీతిమంతుడు, క్రీస్తు నీతిమంతుడుగా ఉన్నారు. మనం ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు రక్తమునందు విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చువాడై ఉండుటకు ఆయన్ను ఇలాగ చేసెను. దేవుడు నీతిమంతుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నీతిమంతుడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఆయన నమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా వాళ్ళందరినీ నీతిమంతులుగా తీరుస్తున్నాడు అనేది మనం గమనించాలి. సో మనం ఏవో గొప్ప పనులు చేసేయడం ద్వారా, లేదా కానుకలు ఇచ్చేయడం ద్వారా, లేదా పూజలు పునస్కారాలు చేసేయడాలో ఏదో పెద్ద కష్టపడిపోతే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడం లేదు. మనకు దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసం, క్రీస్తు పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయనే మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, ఆయన కుమారులు కూడా నీతిమంతులుగా ఉండాలి కాబట్టి ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వానిని నిరాకరించి నరహంతుడైన మనుషుని అనుగ్రహింపమని అడిగిరి. ఇది ఎక్కడ? అక్కడ మాట్లాడుతూ
పేతురు మాట్లాడుతూ యేసుక్రీస్తుని సిలువ వేసేటప్పుడు అక్కడ పిలాతు అడుగుతాడు. మొదట యేసుక్రీస్తుని ఫుల్గా హింసించేసి కొరడాలతో కొట్టేసి మొత్తం రక్తపు ముద్దలాగా ఆయన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆయన నేను ఆ పక్కన ఇంకొకటి నించోబెట్టాడు. పేరు గుర్తుందా? యేసుక్రీస్తుతో పాటు ఇంకొక దొంగని నించోబెట్టారు. మీకు బరబ్బ యేసుక్రీస్తుని ఆ బరబ్బన్ ఆ బరబ్బాని బరబ్బా నించోబెట్టారు అన్నమాట. వాళ్ళు ఎవరిని ఎన్నుకున్నారు? బరబ్బాని అతన్ని బరబ్బాని అనుకున్నాడు. ఎన్నుకున్నారండి. దాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు అనమాట. 14వ వచనంలో ఆయన గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధుడును నీతిమంతునైన వాడిని నిరాకరించారు. అంటే ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన పరిశుద్ధంగా జీవించాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుని కుమారుడు మెస్సయ్య భూమి మీదకి వచ్చి ఆయన పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఉంటే ఆయన్ని నిరాకరించి నరహంతకుడైనటువంటి మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి అని వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు అనమాట. అంటే దేవుడు నీతిమంతుడు, యేసుక్రీస్తు నీతిమంతుడు కాబట్టి మనందరం కూడా నీతిమంతులుగా ఉండాలని ఆయన మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేస్తున్నాడు. తర్వాత రెండో విషయం మనం చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇందాక 24 చదివాం, 23 చదువుదాం. ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. మరి మానవుల యొక్క స్థితి ఎలా ఉందంటే, మానవులందరూ కూడా పాపపు స్థితిలో ఉన్నారు. అందువలన ఆయన ఏం చేశాడంటే, ఆ పాపంలో నుంచి వారు విడుదల కలిగించడం కోసం ఎవరైతే తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వాళ్ళని ఏం చేస్తున్నారంటే, వారి స్వారూప్యంలోకి వారు నీతిమంతులు కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు అనేది మనం గమనించాలండి. మూడో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసినటువంటి తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆయన నీతి ఎలాంటిదో, ఆయన ఎలాగా ఉంటాడో మనం చూడొచ్చు. పాపాన్ని ఎంత సహించుకుంటాడు అన్నది. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నీతిమంతుడైనటువంటి దేవుడు పాపులతో సహవాసం చేయడం అనేది మనం గమనించాలండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. అంటే ఆయన తనకున్న స్వభావాన్ని విడిచిపెట్టి ఎటువంటి పాపం చేయలేడు. ఆయన యొక్క స్వభావం ఏంటంటే నీతిమంతుడిగా జీవించడమే ఆయన యొక్క స్వభావము అనేది మనం గమనించాలండి. సో మనల్ని నీతిమంతులుగా తీర్చే విషయంలో తండ్రి అయిన దేవుడు నీతిమంతుడిగా ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడిగా ఉన్నారు. మన పాపాల నుండి మనల్ని క్షమించడం కోసం ఆయన రక్తం ద్వారా కడగబడి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అంటే మనతో సహవాసం చేయుటకు ఏం చేస్తున్నాడంటే మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు అనేది మనం గమనించాలి. ఎందుకు నీతిమంతులుగా తీరుస్తున్నాడంటే మనతో ఆయన సహవాసం చేయాలి. పాపంతో దేవునికి పొంతలేదు, దేవునికి సహవాసం ఉండదు. పాపంతో ఆయన చాలా దూరంగా ఉంటాడని. అంటే ఆయన పాపాన్ని అసహ్యించుకుంటాడు కానీ పాపం చేసిన వ్యక్తిని అసహ్యించుకోడు. దేవునికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మనలో ఉన్న పాపాన్ని అసహ్యించుకుంటాడు, మనల్ని అసహ్యించుకోడు. ఎందుకంటే మనం ఏ రోజైనా మారు మనసు పొంది ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందితే మనల్ని ఆయన ఏం చేస్తాడంటే నీతిమంతుడుగా తీరుస్తాడు అనేది మనం గమనించాలి. అది దేవుని యొక్క ప్రేమను మనం గమనించాలన్నమాట. అంటే నీతిమంతులుగా తీర్చబడాల్సిన అవసరం ఏంటంటే, దేవుడు నీతిమంతుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, వారు పాపంతో సహవాసం చేయరు. మనందరూ పాపులుగా ఉన్నాం కాబట్టి మనల్ని ఆయన నీతిమంతులుగా చేసి మనతో ఆయన తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు మనతో సహవాసం చేయాలనుకుంటున్నారు. వాళ్ళు నీతిమంతులతోనే సహవాసం చేస్తారు అనేది మనం గమనించాలి. రెండో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, మనం నీతిమంతులుగా తీర్చబడుటకు దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదో అని మనం ఆలోచన చేద్దాం. అంటే మనం పాపంలో ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం. మనలాంటి వారిని ఆయన ఎంత ప్రేమిస్తే మనల్ని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడో మనం గమనించాలండి. దేవుని ప్రేమ మనకు అర్థం కావాలంటే ఇందాక చదువుకున్నటువంటిది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 నుంచి
26 వచనాలు మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ మనం అక్కడ చూడొచ్చు. 3 వచనాలు, రోమా 3:24 నుంచి 26. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన్ను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరిచిన నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడినయుంటకు ఆయన అలాగూ చేశాను. సరిపోతున్నారు. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి 3 విషయాలు చూడాలి. ఒకటి ఏంటంటే ఆయన కృప చూపుచున్నాడు, తండ్రి అయినటువంటి కృప చూపించడం ద్వారా మనం అర్హత లేని వారికి ఒక అర్హతనిచ్చాడు మాట. నేనేదో పాపాలన్నిటిని కన్ఫెస్ చేసేసుకున్నాను, నేనేదో గొప్ప పనులు చేశాను, ఇదేవి కాదు. నేను చిన్నప్పటి నుంచి ఏ పాపం చేయలేదు, నేను క్రీస్తు సంఘంలోనే పుట్టి పెరిగాను, మా నాన్న ప్రీచరు, మా వాళ్ళందరూ బాగా విశ్వాసులు, నేను ఏ పాపం చేయలేదు, నాకు అబద్ధం. ప్రతి మనిషి పాపం ఎన్ని రకాలో మనం ఆల్రెడీ మనం చూసాం. కాబట్టి మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఆయన కృప వలన, దాని అర్థం ఏంటంటే కృప చూపిస్తున్నాడు, దాని అర్థం ఏంటంటే అర్హత లేని వారికి ఆయన ఏం చేశాడంటే ఒక అర్హతనిచ్చాడు, అటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు అని చూడాలి. రెండో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే పూర్వపు పాపములను దేవుడు ఏం చేశాడంటే ఉపేక్షిస్తూ ఉన్నాడంట, ఓర్చుకుంటూ ఉన్నాడు అన్నట్టుగా మనం చూస్తామన్నమాట. మన పాపాలన్నింటినీ ఓర్చుకుంటూ ఉన్నాం. 3, క్రీస్తును కరుణాధారముగా బయలుపరిచను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎలా బయలుపరిచాడంటే కరుణాధారంగా, లోక రక్షకుడిగా. ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని ఉచితంగా ఆయన ఏం చేస్తున్నాడంటే నీతిమంతులుగా ఆయన తీరుస్తున్నాడు అనేది మనం గమనించాలి. అంటే ఉచితంగా నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం కేవలం క్రీస్తు యొక్క కరుణాధారాన్ని బట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు కరుణాధారంగా వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు ఎలా వస్తాడు? ఆయన ఉగ్రుడిగా వస్తాడండి, రౌద్రుడిగా వస్తాడండి. అప్పుడు మనం బైబిల్లో చదువుకున్నటువంటి ఈ సువార్తల్లో చూసుకున్నటువంటి క్యారెక్టర్ ఉండదు. అప్పుడు చాలా కఠినంగా ఉంటాడు. ఆయన ఒక రాజుగా వస్తాడు. ఆయన రాజుగా సింహాసనం మీద నుండి తీర్పు తీర్చేటట్టుగా ఆయన బిహేవ్ చేస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఇప్పటి వరకు మనల్ని ఉచితంగా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు, మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు, మనల్ని యథార్థవంతులుగా పెడుతున్నాడు. మనకి ఏ అర్హత లేకపోయినా దాన్ని ఆయన ఉచితంగా చేస్తున్నాడు. దాన్ని ఏ క్రైస్తవుడు కూడా మనం వ్యర్థం చేసుకోకూడదు అనే చూడాలి. అంటే అందులో దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క నీతి ఎలా ఉన్నదో మనం గమనించాం. ఈ 3 వచనాలు మనం చదివితే దేవుని యొక్క ప్రేమ మనుషుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం చూడొచ్చు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం? యేసుక్రీస్తుని ఎక్కువ ప్రేమించాడా, మనల్ని ఎక్కువ ప్రేమించాడా దేవుడు? మనల్ని ఎక్కువ ప్రేమించాడు. మనం ఎందుకు ప్రేమించాడండి? మనం నీతిమంతులమనా, యథార్థవంతులమనా, విశ్వాసులమనా? మళ్ళీ అవి ఏమీ లేవు. మనం పాపంతో ఉన్నాం, దేవునికి ద్రోహం చేసేవారుగా ఉన్నాం. కానీ తన కుమారుని బలి అర్పించడం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడంటే దేవుడు క్రీస్తు కంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేది మనం గమనించాలండి. తర్వాత మనం గమనించాల్సింది క్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క స్థాయిని ఆయన ఎలా తగ్గించుకుంటూ ఈ భూమి లోకానికి వచ్చాడో మనం చూడొచ్చండి. భూలోకంలో ఆయన ఎట్లా జన్మించాడు అనేది మనం చూడొచ్చు. ఆయన దేవుని కుమారుడు అనేటువంటి స్థానాన్ని ఏం చేశాడంటే ఆయన విడిచిపెట్టాడు. అక్కడ ఆలోచన మనం చూసుకున్నట్లయితే దేవుని స్వరూపము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం
2వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానంగా ఉన్నాను కాబట్టి నేను ఇలాగే ఉంటాను, వాళ్ళ కోసం నేను చనిపోయేది ఏంటని ఆలోచించలేదు. ఆయన ఏం చేశాడు? మనల్ని ప్రేమించి ఆ స్థానంలో నుంచి ఆయన కిందకి దిగి వచ్చాడు. సో ఆ సమానమైన భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టాడు. అంతేకాకుండా అక్కడ చూసినట్టయితే మనుషులు పోలికగా పుట్టాడు. అంటే నరమాంసంతో ఒక మనిషిగా జన్మించాడు. దేవుడు మనిషిగా జన్మించి, సో అక్కడతో ఆయన ఆగలేదు. నెక్స్ట్ ఏం చేశాడంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. అంటే మనుషులుకి పరిచర్య చేసేది ఎవరంటే దాసులు. సో పనివారు కూడా అనలేదు, దాసులు అంటున్నారు. పనివాడికి జీతం ఉంటుంది, దాసుడికి జీతం ఉండదు. ఒకప్పుడు ఈ దాసుల వ్యవస్థ అనేది బైబిల్లోను మన ఇండియాలో కూడా ఉండేది అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని అమ్మేసేవారు దాసులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో నానా గొడ్డి చాకరీ చేయాలన్నమాట. సో ఆ యజమాని పెడితే తినాలి, కొడితే పడాలి అనేటట్టుగా ఉంటుంది. వారికి ఎలాంటి హక్కులు కూడా లేనటువంటి పరిస్థితి. సో దాసుడు అంటే ఒకటి దేవుని కుమారుడు అనేటువంటి స్థానం, దేవునితో సహానుభావం కలిగినటువంటి స్థానం, దాన్ని విడిచిపెట్టాడు. మనిషిగా పుట్టాడు. ఇప్పుడు మనిషిగా పుట్టి అక్కడ ఉన్నాడా? ఆ స్థాయిలో ఉండలేదు. దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. అంటే తను తానే చాలా తగ్గించుకున్నాడు. తను తాన్ని పట్టించుకోకుండా ఉన్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, అంటే భౌతికంగా చూడడానికి ఒక మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునను. అంటే ఒక మనిషి మనం దాసులుగా ఉండడానికి ఇష్టపడచ్చండి. ఎందుకంటే ఏదో ఒక పని ఉంటది, ఆడేదో పెడతాడు, తిని బతకచ్చు. కానీ శిలువ మరణం పొందడం అనేది ఎవరి స్థాయి అంటే దాసుల కంటే నీచమైన స్థాయి. దొంగలు, వ్యభిచారం చేసేవాళ్ళు, హత్యలు చేసేవారు, దేశానికి ద్రోహం చేసేవాళ్ళు, మనుషుల్ని కనికరించకుండా ఉండేవారు, ఎన్నో పాపాలు చేస్తే గాని వాళ్ళకి శిలువ మరణం అనేది ఉండదన్నమాట. అంటే ఆయన ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి. ఆయన మనుషుడిగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకొని శిష్యుల పాదాలు కడిగాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే శిలువ మరణం పొందేటట్టుగా తాను చేయని పాపాలకి, మనుషుల యొక్క ప్రతి అపరాధాలను, వారి పాపాలను, వారు అన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన మీద వేసుకొని శిలువ మరణం పొందేంతగా ఆయన ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకొనెను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో క్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం చూడాలి. ఆయన దేవుని స్థానం నుండి తగ్గాడు, మనలాంటి ఒక నార్మల్ మనిషిలాగా పుట్టాడు, మన అందరికీ దాసుడిగా ఆయన పనిచేశాడు. చివరికి ఆయన అంతకంటే హీనమైనటువంటిది చావుని ఆయన పొందగలిగేటట్టుగా ఆయన తగ్గించుకున్నాడు. అంతేకాకుండా రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, రోమా 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏం చేశారంట? ఆయన శిలువ మరణం పొంది ఆయన రక్తం చిందించడం ద్వారా మనల్ని కూడా ఉగ్రత నుంచి ఆయన మనల్ని తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. సో క్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే శిలువ మరణం మీద మనందరి కోసం ఆఖరి చివరకు రక్తం బొట్టును చిందించేటట్టుగా, పక్కలో బలంతో పొడిచేటట్టుగా, రక్తం నీరు వచ్చేటట్టుగా, శరీరంలో ఇంకా రక్తం అనేది లేనట్టుగా ఆయన ఏం చేశాడంటే ఆ రక్తాన్ని చిందించడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత మన మీద రాకుండా ఆయన మనల్ని కాపాడినట్టుగా చూస్తున్నాం. చివరిగా క్రీస్తు యొక్క ప్రేమను మనం గమనించాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూసుకున్నట్లయితే ఆయన ప్రధాన యాజకుడిగా పనిచేయుచుండెను అనేటువంటి మాట రాయబడి ఉంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆయన మన పక్షాన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అనేది మనం గమనించవచ్చు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా నున్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడుకు మనకు సరిపోయినవాడు. సరిపోతుందండి. అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో అక్కడ వివరిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసుకున్నట్లయితే 7వ అధ్యాయం 26వ వచనంలో పవిత్రుడు,
నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకగా ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడినై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని అన్నాడండి. అటువంటి స్థాయిలో ప్రభువు ఈ భూమి మీద జీవించి ఆయన మనల్నందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాడు అనేది మనం గమనించాలి. అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చే విషయంలో దేవుని యొక్క ప్రేమను మనం గమనించాం. క్రీస్తు యొక్క ప్రేమను మనం గమనించాం. సో నీతిమంతులుగా తీర్చబడాల్సిన అవసరత ఏంటి? మొదటి పాయింట్ మనం గమనించినట్లయితే దేవుడు నీతిమంతుడు, యేసుక్రీస్తు నీతిమంతుడుగా ఉన్నారు. మనం పాపులుగా ఉన్నాం కాబట్టి మన పాపాలన్నిటినీ ఆయన ఉచితంగా క్షమించి మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చాడు. ఎందుకు అంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని ప్రేమ ఎలాంటిదో మనం రోమిలికి రాసిన పత్రికలో చూసాం. కృప చూపిస్తున్నాడు అంటే అర్హత లేని వారి పట్ల ఆయన ఒక అర్హతనిచ్చాడు. పూర్వ పాపాలని దేవుడు ఉపేక్షిస్తూ ఉన్నాడు. క్రీస్తుని కరుణాధారంగా బయలుపరిచి దేవుని యొక్క ప్రేమనైనా వెల్లడిపరిచాడు. ఉచితంగా మనల్ని నీతిమంతులుగా తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా ఈ భూలోకంలో జన్మించి ఆయన దాసుని స్వరూపం ధరించుకొని తను వ్యక్తిగా చేసుకొని చివరికి సిలువ మరణం పొందేటట్టుగా ఆయన మనల్ని ప్రేమించాడు. మన కోసం ఆఖరి చివరి రక్త బిందు కార్చేటట్టుగా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం రక్షించాడు. అటువంటి ప్రధాన యాజకుడు మన పక్షాన ఉన్నాడు అనేది మనం గమనించాలి. ఈ రెండు విషయాలు గమనించిన తర్వాత దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు అనే విషయం మనం గమనించినప్పుడు మానవుడు ఏం చేయాలనేది గమనించాలండి. అంటే దేవుడు నీతిమంతుడు, యేసు ప్రభువు నీతిమంతుడు, మనల్ని విశ్వాసం ద్వారా ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మనం జస్ట్ విశ్వాసం ఉంచితే చాలు, అంతే. అది పెద్ద ఖర్చుతో కూడినటువంటి పని కాదు. దాని ద్వారా ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. దానికోసం వారికి ఎంత ప్రేమ ఉన్నదో మనం గమనించాం. ఇప్పుడు మానవుడు చేయవలసింది ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 3:24 వచనం ప్రకారం ఏం చేయాలంటే మనం ఆయన్ని నమ్మువారుగా ఉండాలండి. సో దేవుని సంకల్పాన్ని నమ్మేటట్టుగా ఉండాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 వచనం మనం చూసుకున్నట్లయితే హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. అది దేవుని యొక్క సంకల్పముని మనం నమ్మాలి పూర్తిగా. దేవుడు మానవుడి పట్ల చేసినటువంటి సంకల్పాన్ని మనం నమ్మాలి. క్రీస్తు ప్రభు పట్ల ఆయన చేసిన సంకల్పాన్ని మనం నమ్మాలి. ఈ సమస్త సృష్టిని ఆయన మన కోసమే సృజించాడు. మనిషి పాపం చేయడం ద్వారా దేవునికి మనం దూరం అయిపోయాము, పాప లోకంలో ఉన్నాము. ఈ పాపం నుంచి ఆయన విడుదల చేయడానికి, మనల్ని రక్షించడానికి, మనం నిత్య నరకంలోకి వెళ్ళకుండా ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన మనకి అనుగ్రహించాడు. ఆయన ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా, ఆయన యొక్క నామంలో బాప్తీసం పొందడం ద్వారా ఆయన మమ్మల్ని నీతిమంతులుగా మారుస్తున్నాడు అనేది పూర్తి విశ్వాసం మనం కలగాలండి. అంటే నమ్మే వారంగా ఉండాలి. దేవుని సంకల్పాన్ని అంగీకరించేవాడుగా ఓ మానవుడు ఉండాలి. అప్పుడే వాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే రక్తంలోను పాపాలని ఏం చేశారంటే ఆయన కడుక్కోవాలన్నాడండి. మనం పాపాలని ఎలా కడగాలంట? జంతు యొక్క రక్తాలు కాదు, క్రీస్తు యొక్క రక్తంలో ఆ పాపాలన్నీ కూడా కడగబడాలి. 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. ఆయన యొక్క కాబట్టి రక్తము వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నాము. అంటే దాని అర్థం ఏంటంటే మనల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాత, మన పాపాలన్నిటినీ దేవుడు క్షమించిన తర్వాత మనకి ఒక నూతన జీవం అనేది కలుగుతుందండి. మనం ఒక న్యూ చాప్టర్ జీవ గ్రంథంలో మన పేరు రాయబడుతుంది. అంతవరకు మన మీద ఏ ఎలిగేషన్స్ ఉన్నాయో, ఏ పాపాలు ఉన్నాయో వాటన్నిటిని తుడిచివేయబడి ఒక తెల్లని కాగితం మీద ఈ రోజు పేరు రాయబడుతుంది. సో అపవాది వచ్చి ఈ బ్రదర్ ఇలాంటోడు, ఈ సిస్టర్ ఇలాంటిది, వీళ్ళు ఇలా బ్రతికారు, వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు ఆ పని చేశారు, కాలేజీలో ఇలా ఉన్నప్పుడు ఇలా చేశారు, ఇవన్నీ చేశారంటే దేవుడు ఏమంటాడంటే అవి ఏవి నాకు గుర్తులేవు, వాటన్నిటిని నేను క్షమించేసా, ఇప్పుడు వారిని నీతిమంతులుగా నేను తీర్చాను, జీవ గ్రంథంలో వారు ఉన్నది. అక్కడి నుండి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట.
ఆ నీతిమంతులుగా తీర్చి ఆయన రాజ్యంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ప్రతిదీ కూడా అందులోని నోట్ చేయబడినట్టుగా మనం చూడాలన్నమాట. అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించుకుంటున్నాం. అక్కడి నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేది మనం గమనించాలన్నమాట. రెండో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే పాప క్షమాపణ కొరకు ప్రతి ఒక్కరూ కూడా బాప్తిసం పొందాలి. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఆయన దేవుని కుమారుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా క్రీస్తు నామంలో బాప్తిసం పొందడం ద్వారా మనందరం నీతిమంతులుగా తీర్చబడతాము అనేది గమనించాలి. మూడో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉండాలి అనేది మనం నిశ్చయించుకోవాలన్నమాట. యోహాన్ రాసిన మొదటి 1వ అధ్యాయం 5 నుంచి 7 చూసుకున్నట్లయితే 5 నుంచి 7 వచనాలు మనం చూసుకున్నట్లయితే వెళ్ళిపోయారా? మొదటి మేము ఆయన మాట విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనం మనం చూసుకున్నట్లయితే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని నేను యోహాను సువార్త చదువుతున్నాను. 5 నుంచి 7 వచనాలు. దేవుని వెలుగులో ఎవరైతే ఉంటారో, ఆయన యందు ఎవరైతే జీవిస్తారో వారిలో చీకటి అనేది ఎంత మాత్రం ఉండదు అనేది మొదటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే వాక్యం విన్నాం, వినిన తర్వాత దాన్ని విశ్వసించాం, దాన్ని అంగీకరించినప్పుడు ఆ దేవుని యొక్క వెలుగు మనకి క్రీస్తు ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది. క్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు లోకానికి వెలుగుగా ఉండండి అని చెప్పారు. ఆ వెలుగు మనకు ప్రకాశించినప్పుడు ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, ఆ వెలుగులో ఉంటారో వారిలో చీకటి అనేది ఏమాత్రం ఉండదంట. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎల్ల మనం అబద్ధమాడుచున్నామని సత్యమును జరిగింపుకుందాము అనేది మనం గమనించాలండి. ఈరోజు చాలా మంది దేవుని యొక్క వెలుగులో ఉంటున్నాము అనుకుంటూనే అసత్యాన్ని బోధిస్తూ అబద్ధ బోధల చుట్టూ తిరిగిపోయి వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే చీకట్లో బ్రతుకుతున్నట్టుగా మనం గ్రహించాలి. 7వ వచనంలో అంటున్నమాట, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. ఎవరితోటి అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం? దేవునితోని, ప్రభువైన యేసుక్రీస్తుతోని మనం అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని అంటున్నాడు. మన పాపాల నుండి పవిత్రులుగా చేయాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని యొక్క వెలుగులో, వాక్యం అనేటువంటి వెలుగులో మనం క్రీస్తుని వెంబడించినట్లయితే క్రీస్తు యొక్క రక్తము మన పాపాల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండేటట్టుగా ప్రతి మానవుడు చేయాల్సిన పని ఏంటంటే దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండేటట్టుగా నిర్ణయం తీసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే విశ్వాసం మూలముగా నీతిగా జీవిస్తూ ఉండాలి అనేటువంటి మాటను మనం గమనించవచ్చండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది.
రోమా 1:17. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అంటే విశ్వాస మూలంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఎలా ఉంటారంటే నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారు అనేది మనం గమనించాలండి. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుస్తారో వారు నీతిమంతులుగా జీవిస్తారు అనేది మనం గమనించవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు మనం చూసుకున్నట్లయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తను అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరిగా ఇంచిపోయెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చుచు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు యొక్క అడుగుజాడలు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరిస్తున్నాడండి. మనం గమనించినట్లయితే 21 వచనం మాట, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలి యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన ఈ భూమి మీద మనందరం కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించేటట్టుగా ఆ మార్గంలో నడిచేటట్టుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల యొక్క జీవితంలో ఆయన ఏం చేశాడంటే ఒక మాదిరిని ఉంచిపోయాడు. ఎవరైతే ఆ మాదిరిని అనుసరిస్తారో, ఎవరైతే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్ని నెరవేరుస్తారో, దాని ప్రకారం జీవిస్తారో వారు ఇరుకు మార్గంలోని యేసుక్రీస్తుని యొక్క మాదిరిలో వారు నడుస్తారన్నమాట. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మనల్ని ప్రభు ఎంతగా ప్రేమించి మనకు ఆ మార్గాన్ని ఇచ్చాడో ఆ మార్గంలో ఎలాంటి శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ప్రభు ఎలా అయితే తను తాను తగ్గించుకుంటూ వెళ్ళాడో మనం కూడా అలా తగ్గించుకుంటూ నీతిమంతులుగా జీవించాలనేది దేవుని యొక్క కోరిక మాట. సో దేవుడు ఉచితంగా ప్రతి ఒక్క మానవుణ్ణి నీతిమంతులుగా తీరుస్తున్నాడు అనేది మనం గమనించాలి. 2, ఇది ఒక గొప్ప భాగ్యము, ఇది ఒక దీవెన. క్రీస్తుని అంగీకరించడము, క్రీస్తు యందు విశ్వాసం ఉంచడము, దేవుని యందు విశ్వాసం ఉంచడము, దేవుని ఒక మార్గంలో నడవడము, రక్షణ పొందడం అనేది, నన్ను నీతిమంతులుగా తీర్చడం అనేది ఇది ఒక గొప్ప భాగ్యం. అది కేవలం దేవునికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకే సాధ్యం అని మనం నమ్మాలి. 3వ విషయం ఏంటంటే ఆ నీతిని కొనసాగించేటట్టుగా మనం జీవించాలన్నమాట. అది విశ్వాసం ద్వారా ఒక మనిషి నీతిమంతుడిగా ఎలాగా అనేది మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ఇందులో 3 పాయింట్లు మనం గమనించాం. ఒకటి ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడాల్సిన అవసరం ఏంటంటే దేవుడు నీతిమంతుడు, యేసుప్రభు నీతిమంతుడు. మన స్థితి ఏంటి? మనందరం పాపం చేశాం, దేవుని యొక్క కృపను మనం పొందలేనటువంటి స్థితిలో ఉన్నాం. అటువంటి మన కోసం ఏం చేశాడంటే ఆయన మనల్ని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా ఏం చేశాడంటే మన పాపాలన్నిటినీ కూడా క్షమించడం ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. సో మనతో నీతిమంతులుగా చేసిన తర్వాత ఆయన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు నీతిమంతులుగా తీర్చిన వారితో వారు సహవాసం కలిగి ఉంటారు. ఆ సహవాసం కోసం వాళ్ళు నీతిమంతులుగా తీర్చారు. అందులో తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం గమనించాం. క్రీస్తు యొక్క ప్రేమ ఎంత త్యాగమైనదో గమనించాం. ఆయన ఏ అర్హత లేని వారికి ఒక అర్హతనిచ్చాడు. మన మీద కృప చూపిస్తున్నాడు అంటే ఆ కృప అనేది ఉచితంగా వచ్చిందన్నమాట. దానికి ఏ అర్హత అవసరంలా. ఎలాంటి అర్హత లేనోడికి కృప చూపిస్తున్నాడంటే అదే గొప్ప అర్హత మాట. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అర్హత అనేది మనం గమనించాలి. సో మన పాపాలన్నిటిని ఉపేక్షిస్తూ ఉన్నాడు. క్రీస్తుని మనకి కరుణాధారంగా ఆయన బయలుపరిచి శిలువ మరణం పొందేటట్టుగా చేసి ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఆయన నామాన బాప్తిసం పొందుతారో వారందరినీ కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చారు. అది తండ్రి యొక్క ప్రేమ. క్రీస్తు యొక్క ప్రేమను మనం గమనించుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రకారం ఆయన దేవుని యొక్క సహానుభవం కలిగి దేవుని యొక్క స్థానంలో ఉన్నటువంటి ఆయన ఆ స్థానాన్ని విడిచిపెట్టి మనుషుడిగా పుట్టాడు.
మనిషిగా పుట్టిన తర్వాత దాసుడి స్వరూపంలో ఉండి శిష్యుల పాదాలను కలిగాడు. అంతకంటే దీనమైన స్థితి ఏంటంటే తన తానుగా రిక్తినిగా చేసుకొని శిలువ మరణం పొందేటట్టుగా తన దేహాన్ని, తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని మనందరి కోసం అర్పించేటట్టుగా ఆయన త్యాగం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మన పక్షాన తండ్రితోటి తండ్రి పక్షాన మాట్లాడడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం గమనించాం. ఈ ప్రేమను గమనించినప్పుడు దేవుని యొక్క సంకల్పాన్ని మనం గమనించినప్పుడు మనందరం ఏం చేయాలంటే దాన్ని నమ్మాలి, దాన్ని విశ్వసించాలి. దేవుని సంకల్పాన్ని మనం అంగీకరించుకోవాలి. క్రీస్తు యొక్క రక్తంలో మాత్రమే పాపాలు కడగబడతాయని పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. పాప క్షమాపణ కోసం ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందాలి. దేవునితోటి అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగినటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలి. విశ్వాసం మూలంగానే మనల్ని నీతిమంతులుగా చేయబడుతుంది అనేది మనం జాగ్రత్తగా గమనించి క్రీస్తు అడుగుజాడల్లో చివరి వరకు కూడా మనం కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా ఆయన మాదిరిని మనం అనుసరించి జీవించాలన్నమాట. ఇది విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం గురించి ఈరోజు నేర్చుకున్నటువంటి అంశం. ఈ పాఠం మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? లేవు సార్, లేదన్నయ్య. చక్కగా చెప్పినా సార్. సరే, అలా అయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. సాత్విక్ ముగింపు ప్రార్థన చేయు. ఈ లోపు ఇంకెవరైనా కొత్తగా లాస్ట్ లో జాయిన్ అయితే వాళ్ళు ఒకసారి నెంబర్స్ చెప్పండి. ఇందాక అటెండెన్స్ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే. బాబు నేను జాయిన్ సార్. ఓకే పా. బ్రదర్ నేను అన్నపూర్ణ. నేను ఓకే మధ్యలో సార్. వచ్చాను. ప్రవీణ్ సరే అండి. నంబర్ వచ్చింది నా నంబర్ 10. సరే అండి. సరే సార్ నెంబర్ 8 సార్. ఓకే రాజు గారు 8. ఓకే, థ్యాంక్ యూ సార్. నాది నంబర్ 10 నోట్ చేసుకుంటా. ఏదండి? ప్రవీణ్ నా నంబర్ వచ్చి 10. ఓకే ఓకే, అటెండెన్స్ చేసుకుంటా. సో ఎవరికి నెంబర్ ఇవ్వలేదండి? సార్ నేను కొత్తగా జాయిన్ అయినా సార్. ఒక్క నిమిషం బ్రదర్. ఎవరండి మీ పేరు? ఆర్ రాజవర్ధన్ సార్. ఓకే, రాజవర్ధన్ గారు. నా నెంబరు ఉంటే మీరు ఒకసారి మీ నేము, మీ యొక్క సిటీ, మీకు ఏమైనా ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు రోల్ నెంబర్ అసైన్ చేస్తానండి. నా నెంబర్ నోట్ చేసుకోండి. 9703056011 అండి. ఓకే సార్. అది నా నెంబరు. ఆ నెంబర్కి మీ పేరు, మీ ఊరు, మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు అది పంపించండి. నేను మీకు రోల్ నెంబర్ అసైన్ చేస్తాను. ఇంకెవరికైనా రోల్ నెంబర్ ఇవ్వలేదండి? బ్రదర్ నా పేరు ప్రభుదాస్ అండి. నా నెంబర్ 27 అన్నారు. 27 అండి. ఓకే ఓకే బ్రదర్. అన్నయ్య నాది 20. ఓకే అమ్మా. ఓకే అన్న స్టెల్లా 26. 26. ఓకే అమ్మా, వేసాను అటెండెన్స్ వేసాను. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. ఓకే అండి, నేను బయట ఉన్నాను, ఇక్కడ సిగ్నల్ తక్కువ ఉంది, అందువల్ల వీడియో ఆన్ చేయలేదు. సో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం అండి అందరం. ఓకే సార్. అందరికీ వందనాలు. ఓకే అండి, అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. హాయ్ ఎవ్లిన్. అక్క ఎలా ఉన్నావు అక్క? బాగున్నాం, అందరం బాగున్నాము. అందరికి వందనాలు. వందనాలమ్మా. బెట్టి బాగున్నామా? బాగున్నాం ఆంటీ, బాగున్నారా? బాగున్నారా? ఓకే, అందరికి వందనాలు. బాయ్ బాయ్. బాయ్ అక్క.